ఏడవ పని చేయబోతున్నా. ఏడవ పని ఏమిటి అని అంటే, ఇవాళ అస్తవ్యస్త వ్యవస్థలో ఉన్న ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని, మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా గొప్ప ఆరోగ్యశ్రీ పథకంగా తీర్చబోయే కార్యక్రమం ఈ ఏడవ కార్యం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం నుంచి 133 రోగాలను తొలగించారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఎలా ఉంది అని అంటే, గవర్నమెంట్ సకాలంలో హాస్పిటళ్లకు డబ్బులు ఇవ్వడం లేదు. ఈ గవర్నమెంట్ సకాలంలో ఈ ప్రైవేట్ హాస్పిటళ్లకు సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటళ్లకు ఎవరైనా పేషెంట్ వెళ్తే ఇంతకు ముందు చూసుకున్నట్టుగా ఇవాళ ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూసుకొని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ 104 అనే నెంబర్కు పేదవాడు ఎవడైనా ఫోన్ చేస్తే ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, మాకు 7 నెలల నుంచి జీతాలు రావడం లేదు అన్న సమాధానాలు ఇవాళ 104లో వినిపిస్తాయి. ఇవాళ 108 అనే నెంబర్కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ రావాల్సింది గంట దాటినా కూడా వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ పేదవాడు బతుకుతూ ఉన్నాడు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ ఏ పేదవాడైనా కూడా హాస్పిటల్ లేకపోతే ఇక్కడ వైద్యం చేయడం కష్టమవుతా ఉంది, హైదరాబాద్కు వెళ్ళి వైద్యం చేయించుకోండి అని చెప్పి సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వైద్యం చేయడానికి డాక్టర్లు మా దగ్గర లేరు కాబట్టి హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకోండి అని సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక్కటి చెప్పాలి, ఇవాళ అడ్డగోలుగా మన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలిసి విడగొట్టిన తర్వాత మనకు నీటి విషయంగా ఒక నష్టం జరిగితే ఇంకా నష్టం జరిగింది ఎక్కడ అంటే, హైదరాబాదును మనం కాకుండా చేసి పెద్ద నష్టాన్ని చేశారు. కారణం ఏమిటి అని అంటే, ఇవాళ పెద్ద గుండె ఆపరేషన్ ఏది చేయాలి అన్నా హైదరాబాద్కు పోవాలి. ఇవాళ క్యాన్సర్ పేషెంట్కు వైద్యం అందాలి అని అంటే హైదరాబాద్కే పోవాలి. ఇవాళ న్యూరో ఆపరేషన్ ఏదైనా పెద్ద చేయాలి అని అంటే అది హైదరాబాద్కే వెళ్ళాలి. అటువంటి హైదరాబాద్ నగరాన్ని ఇవాళ మనల్ని కాకుండా చేసిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ నేను ప్రతి పేదవాడికి హామీ ఇచ్చి చెప్తున్నాను, 7వ పని కింద నేను చేయబోయేది ఏమిటి అని అంటే, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కట్టిస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. అంతేకాదు హైదరాబాద్ మించిన మహానగరాన్ని మరో 10 ఏళ్లలో మనం నిర్మించుకున్న తర్వాత అక్కడ కూడా 20 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు కడతాం. కట్టడమే కాకుండా ఆ 20 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, ఈ ప్రతి జిల్లాలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా కలిపికట్టుగా ఒకటిగా చేసి యూనివర్సిటీ పద్ధతిగా తీసుకొని వచ్చి డాక్టర్లందరినీ కూడా రొటేషన్ పద్ధతిలో ప్రతి జిల్లాలోనూ అక్కడే వైద్యం అందించే విధంగా పరిస్థితి తీసుకొని వస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి.